బీఆర్ఎస్ పాలన తమకు గౌరవాన్ని తెచ్చిపెడితే కాంగ్రెస్ పాలన కన్నీళ్లు ఇచ్చిందంటోంది తెలంగాణ రైతాంగం. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో దాదాపు చావు వెంటాడగా కేసీఆర్ 10 ఏళ్ల పాలన తమ జీవితాలకు వెలుగునిచ్చిందంటూ తెలంగాణ రైతాంగం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రైతు ఆత్మగౌరవాన్ని కాపాడింది కేసీఆర్ పాలన ఏంటో అందులో స్పష్టం చేసింది. తమ బతుకుల చరిత్రలో కాంగ్రెస్ పాలన ఒక చీకటి అధ్యాయమని, అప్పుల బారిన పడి విత్తనం వేసిన రైతు పంట పండక ముందే ప్రాణం వదులుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు తీర్చలేక నిస్పృహతో వేలాది మంది రైతులు చావును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత గులాబీ జెండా ఎగరగానే తమ జీవితంలో వెలుగులు ఉన్నాయన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ తమకు పెద్ద దిక్కుగా ఉన్నారని చెప్పారు. రైతు బంధు పథకంతో కొత్త ఆశలు చిగురించాయని, రైతు బీమాతో ఆర్థిక భరోసా లభించిందని వెల్లడించారు. 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం నీళ్లతో తమ పొలాలు కళకళలాడాయని చెప్పారు. ఈ మార్పునకు 2023 గణాంకాలే సాక్ష్యం అన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2023 రిపోర్టు ప్రకారం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 98% రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని చెప్పారు. అంటే 2015లో 1200 మంది రైతులు ప్రాణాలు తీసుకున్న 2023కి ఆ సంఖ్య కేవలం 56కు తగ్గిందన్నారు. అయితే మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చాక రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయని, 761 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభయహస్తం భస్మాసుర హస్తం అయ్యిందని విమర్శించారు. ప్రభుత్వోద్యోగులపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. రేవంత్ పాలనలో రేషన్ షాపులు, కాలేజీలు, ఆరోగ్యశ్రీ బంద్ అయ్యాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పైన హరీష్ రావు విరుచుకుపడ్డారు. గోధుమలకు మద్దతు ధర పెంచిన బీజేపీ వడ్లకు ఎందుకు పెంచలేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిపై వివక్ష చూపిస్తోందన్నారు. గోధుమల మద్దతు ధరను పెంచింది. ఇలా బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తూ ఉంది. క్వింటాల్ గోధుమలకు 160 రూపాయల మద్దతు ధర పెంచి గోధుమల మద్దతు ధర 2585 రూపాయలుగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. వరి విషయంలో ఏం చేసిండ్రు? 69 రూపాయలు మాత్రమే పెంచి 2369 రూపాయలు క్వింటాల్ వరికి మద్దతు ధర నిర్ణయించారు. అంటే వరికో నీతి, గోధుమలకో నీతి ఉంటుందా? కష్టం గదే కదా. ఉత్తర భారతదేశంలో పండించే గోధుమలకైనా గదే కష్టం పడతాడు రైతు. దక్షిణ భారతదేశంలో పండించే వరికైనా గదే కష్టం పడతాడు రైతు. అంటే ఉత్తర భారతదేశ రైతుకో నీతి, దక్షిణ భారతదేశం రైతుకో నీతి బీజేపీ ప్రభుత్వానికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మా తెలంగాణ రైతులంటే, మా దక్షిణ భారతదేశం ఎవరిని మోసం చేయలేదు. ఆడబిడ్డలకు చీరలు లేవు దసరా పండుగ ముంగట, రైతులకు యూరియా లేదు, రైతులకు బోనస్ రాదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు రాదు, విద్యార్థులకు కనీసం కడుపు నిండా పౌష్టికాహారం పెట్టలేవు. అందరి నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. చివరికి కమిషన్లు మాత్రం దంచి వసూలు చేసుకుంటుండ్రు. ఇవాళ రాష్ట్రంలో ఏమైంది? హాస్పిటల్ బందు, కాలేజీలు బందు, రేషన్ షాపులు బందు, అన్ని బంద్ అవుతున్నాయి. హాస్పిటల్లో ఏమంటుండ్రు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక మాకు ఏడాది అయిపోయింది, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని దవాఖాన్లు బంద్ పెడుతున్నారు. కాలేజీలో ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లల్లా పిల్లల ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులకు ₹1 ఇయ్యలేదు. కేసీఆర్ గారు 20,000 కోట్లు ఇచ్చిండు, మేము ఇక కాలేజీలు బంద్ పెడతాము అని కాలేజీలో బయలుదేరిండ్రు. రేషన్ షాప్ వాళ్ళు ఏమంటుండ్రు? మా కమిషన్ వేస్తా అన్నాడు, జీతం ఇస్తా అన్నాడు, ఏది చేయలే కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలలకెళ్ళి ఇస్తలేడు. 3 తారీఖుకెళ్ళి మేము దసరా. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా నాగిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డికి మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులకు గెలుపు అనేది ఒక వాక్యం, ఓటమి అనేది ఒక పాఠశాల లాంటిదని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. విజ్ఞాన్స్ వర్సిటీలో 62వ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లావు రత్తయ్య హాజరయ్యారు. క్రీడాకారులకు 30 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందజేశారు. ఓటమి అనేది వెనకడుగు కాదని, అది ముందడుక్కు సిద్ధం చేసే ఒక
అనుభవ యాత్ర అని పేర్కొన్నారు. ఆటలో గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్పడం సహజం, కానీ ఓడిన వారిని అభినందించడం చాలా ముఖ్యం అన్నారు. There must be some winners and also the losers. So winners, okay, I congratulate all the winners of this event, but at the same time, winning is a single statement. I won the game, but losers has a big story. So what is the deficiency with me? What are the strengths of the other player, and how to improve myself for the next time, and how to make myself better. And all these things is a loser has a big story. Equally congratulate the losers also, because they created their own story during this 10-day period. Many opportunities in banks, railways and other organizations are really waiting for them, but it requires minimum qualification. I can't appoint a GM. GM is much higher than a professor, I know that. But even then I cannot appoint them as assistant professor without basic qualification. So that is the problem. So try to maintain the academics also along with the game. That would really gives a very, very really value addition, really gives a comprehensive personality for every player. As the Vignan University, I think all these guests were already expressed, it is encouraging the SS every time. From the last 20-30 years, we are encouraging them, and this is the part of it. I mean, to improve their academics, there are many children of 10, under 15 kind of thing. If there is anybody reaches to a different level of their scores, we have a scheme in the university to encourage all these things in the form of scholarships. We reduce their fees to the extent of 75% and 100% also, if they are proved to be good. We encourage them continuously, free education for 4 years, if they are proved to be good in the game. So ప్రజలు సంతోషంగా ఉంటే మింగుడు పడని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తాను కన్నెర చేస్తే వైసీపీలో ఒక్కరు కూడా మిగలరని మంత్రి మండిపల్లి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని లక్కిరెడ్డిపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి వచ్చే స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ 15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రంలో మనం చేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ముందే రామప్రసాద్ పోకుండా మంత్రి ఇంకా శాంతి నేను కన్నీరు చేసే వైసీపీ ఎందుకంటే ప్రశాంతంగా అధికారం మనకు ఉంది, మన వాళ్ళకి సేవ చేయాలా. మనవాడు కూడా ఒకటే చెప్తా, అయ్యా మన ఉంది అధికారులతో మనం కొట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం పని చేయించుకుందాం. ఇప్పుడు చెప్పేది గత ప్రభుత్వాల్లో కూడా వాళ్ళ మీద ప్రజలు వాళ్ళు కత్తి పెట్టి పని చేసుకున్నారు. మనం కత్తి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు మన ప్రభుత్వం ఉంది, మనం ఎంత మేర పని చేయగలుగుతామో అంతవరకు మన కార్యకర్తలు ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేస్తాం. ముఖ్యంగా రేపు మార్చి 7 నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్ వస్తాను, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ వస్తాను, సర్పంచ్ ఎలక్షన్ వస్తాను. వేదిక పైన ఫస్ట్ మండలం కార్యకర్తలు మీటింగ్ ఇదే పెట్టండి. మనం కింద పడిన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఇచ్చర్ల ఎమ్మెల్యే నడకుదుటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి పాల్గొన్నారు. తిరుపతిపాలెం, నేలివాడ పంచాయతీల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ప్రజాప్రతినిధులు చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల కేటాయింపుపై కొన్ని గ్రామాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జనాభా లేని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించడం ఏమిటనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం లింగాపూర్, రాసిమెట్ల, వాస్తాపూర్ గ్రామాలకు బీసీ వర్గానికి అధికారులు కేటాయించారు. కానీ ఆయా ఊళ్ళలో కనీసం ఒక్క ఓటర్ సైతం బీసీ వర్గానికి చెందినవారు లేకపోవడం గమనార్హం. ఇక దస్తూరాబాద్ మండలం పెరకపల్లి గ్రామంలో ఎస్సీ వర్గానికి కేటాయించగా గ్రామంలో కనీసం ఒక్క
ఎస్సీ ఓటర్ కూడా లేరు. ఇలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకోవడంతో ఆయా గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. రిజర్వేషన్లపై స్థానికుల మనోగతంపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్లో షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఈ రిజర్వేషన్ ప్రక్రియ కూడా మొదలయ్యి అయితే నిన్ననే మన ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే ఇక్కడ నిర్మల్ జిల్లా మామిడ మండల్ లింగాపూర్లో మాత్రం అక్కడ ఉన్న ఒక్క ఓటర్ కూడా బీసీ లేదు. కానీ అక్కడ బీసీ రిజర్వేషన్ రావడంతో ఆ ఊరోళ్ళంతా గందరగోళ పరిస్థితి ఉంది. అసలు ఎలక్షన్ జరుగుతుందా జరగదా అనే పరిస్థితి ఉన్నది. ఇక్కడ 516 మంది ఓట్లు ఉన్నారు. అయితే ఒక్క బీసీ ఓటర్ లేదు. ఇక్కడ మాత్రం రిజర్వేషన్లో బీసీ ప్రకటించింది. అయితే మనం ఇక్కడ అలా ఇక్కడ ఊరు లింగాపూర్లో ఉన్నాం. లింగాపూర్లో ఉన్న ప్రజలను అడుగుదాం. చెప్పండి, ఇక్కడ ఎస్సీ జనాభా ఉంటే ఇక్కడ బీసీ ప్రకటించింది. ఇప్పుడు మీ పరిస్థితి ఏమంటారు? ఎట్టేలకు మాకు సర్పంచ్ ఎలక్షన్లు మొత్తము ఎస్ఏ ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మాకు రిజర్వేషన్లు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ ఒక 10-11 మందే ఉన్నారు. మొత్తం ఎస్టీ అంతా. బీసీ అస్సలకే లేరు మాకు. ఎట్లా లక్కీ ద్వారానా మరి ఎట్లా తీసిండ్రో ఏమో, మాకు ఎట్లా చేసి మా ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రకటించడం అయిపోయింది. ఈ తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారు? రాకుంటే మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి ఎట్లా మీరు నివేదిస్తారు? సార్ రాకపోతే మేము నష్టమవుతాం కదా సార్. ఎందుకంటే మాకు ఎస్టే కావాలా. సర్పంచ్ లేకపోతే మాకు పని జరగదు. మన పంచాయత్ సెక్రటరీకి ఏం చేసేది పాపం, ఆమె దగ్గర పైసలు ఉన్నది, వాళ్ళు జీతం చేస్తూ వాళ్ళు చేయాలి పని. మేము నష్టపోతామని మాకు ఎస్టే కావాలని కోరుతున్నాం సార్. సో ఇప్పుడు మీరు అంటే ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ మీరు ఏ విధంగా నివేదిస్తానుకుంటున్నారు? సర్పంచ్ లేకపోతే ఇప్పుడు మాకు సెక్రటరీ కూడా కష్టం. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి, ట్రాక్టర్ నడిపేయడానికో ఏమన్నా రోడ్లు తెగిపోయినాయి, దేనికైనా సెక్రటరీ ముందుకు వస్తలేదు కదా. ఇప్పుడు సర్పంచ్ ఉంటే మనకు రాజకీయ నాయకుల ఎవరి తరపున వాళ్ళు ఫండ్స్ తెచ్చి ఏమన్నా వర్క్ చేపిస్తారు. సెక్రటరీ తోటి రాజకీయ నాయకులతో మాట్లాడడానికి వాళ్ళకు అంత ఇది ఉండదు. సర్పంచ్ ఉంటే రాజకీయ నాయకుల పై నుంచి ఫండ్స్ ఏమో తెచ్చి ఇట్లా చేస్తారు. ఇప్పుడు మాకు బీసీ రిజర్వేషన్ వచ్చినందున ఎవరు సర్పంచ్ ఉండడానికి రారు, వీలుండదు. ఈ రిజర్వేషన్ లేదు కాబట్టి ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా చేసేది? కాబట్టి ప్రభుత్వానికి విన్నపం చేస్తే మాకు ఎట్టి పరిస్థితిలో ఈ రిజర్వేషన్ ఎస్టీ చేంజ్ చేయాలని కోరుతున్నాము. మీ గ్రామ ప్రజలందరూ ఏం చేస్తారు అనుకుంటున్నాం? బీసీని క్యాన్సల్ చేయాలని కోరుతున్నాము. ఇక్కడ సార్ ఎస్టీ మొత్తం దాదాపుగా 520 ఓట్లు ఎస్టీ ఉన్నాయి, ఒక 11-12 ఎస్సీ ఉన్నాయి ఓట్లు. ఇక్కడ బీసీ వచ్చినందుకు ఏం మాకు అధికారులకు మీరు ఎలా విన్నవించారు? చెప్పిన చెప్తాను చెప్తున్నాం సార్. రోజు ఇక్కడ ఎంఆర్ఓ వస్తున్నారు, ఎంపీడీ వస్తున్నారు, కలెక్టర్ దగ్గర కూడా వెళ్తాం అనుకుంటున్నాం. ఒక 10-20 మంది కలిసి మా బాధని వాళ్ళకు తెలపాలని అనుకుంటున్నాం. మాకు ఈడ మొత్తం 516 ఓట్లకు గాను ఎస్టీలు ఉన్నారు. అయితే ఇక్కడ బీసీ వచ్చింది కాబట్టి మాకు ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి చెందదో ఇక్కడ ఆ సర్పంచ్ లేకపోతే మా ఊరు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇలా ఆవేదన వ్యక్తిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు బీసీ రిజర్వేషన్ తీసేసి ఎస్టీ రిజర్వేషన్ చేయాలని చెప్పేసి వీళ్ళు కలెక్టర్ గారి దగ్గర కూడా విన్నవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా పరిస్థితి ఇక్కడనే కాకుండా మన ఖానాపూర్ మండలం పరకపల్లిలోను, మరి అంతేకాకుండా మామల మండలం వాస్తాపూర్ మరియు ఇంకో 3 గ్రామాల్లో ఈ విధంగా అంటే జనాభా లేని ఓటర్లు లేని దగ్గర ఇక్కడ రిజర్వేషన్ ప్రకటించింది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఈ ఊర్లకు మాత్రం ఏ విధంగా చెప్తారని, ప్రభుత్వం ఏం చేస్తుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెరికపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఎస్సీలు లేని చోట అవర్గానికి రిజర్వేషన్ ఏ విధంగా కేటాయిస్తారని పెరికపల్లి గ్రామస్తులంతా ధర్నా, రాస్తారోకలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పెరికపల్లిలో ఎస్సీ వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారో లేదో సర్వే చేయించి రిజర్వేషన్ మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పెరికపల్లి గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 554 ఉండగా అందులో ఎస్సీ వర్గానికి చెందిన వారు ఎవరూ లేరని గ్రామస్తులు అంటున్నారు. మాకు ఇప్పుడు కల్పించిన ఈ సర్పంచ్ ఎలక్షన్లల్లో మాకు ఎస్సీ క్యాండిడేట్ లేరు కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిళ్ళు. మొత్తం బీసీలో 100% మేము టోటల్ బీసీ మాది పెరకపల్లిలో. మా ఊరు వందిన కానించెల్లి కూడా మాకు ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ అన్నది లేరు నివాసంగా. అయితే అటువంటప్పుడు మాకు ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? అది కరెక్ట్ కాదు కదా. మాకు బీసీ రిజర్వేషన్ కావాలని మనం కలెక్టర్ కూడా కలవడం జరిగింది. కలెక్టర్ మేడం కూడా మాకు హామీ ఇచ్చేసింది, అవుతుంది నేను చేస్తా అని చెప్పేసింది. మాకు మంచి స్పందన ఇచ్చింది మేడం. మాకు ఎటు పెట్టి బీసీ రిజర్వేషన్ ఉండాలి. విషయం వార్డు మెంబర్గా చేస్తే మాకు ఎస్సీ లేరు. 2 వార్డులు ఫస్ట్ నంబరు, సెకండ్ నంబరు మాకు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు ప్రభుత్వంది.
ఎందుకంటే మాకు ఎస్సీలు అసలుగా లేరు కాబట్టి ఇవ్వద్దు, మాకు అది క్యాన్సిల్ చేసేసి మా బీసీ రిజర్వేషన్ మొత్తం 8 వార్డులు ఉంటే అందులో 2 వార్డులు అలాగే సర్పంచ్ ఎస్సీ రిజర్వ్డ్గా కేటాయించడం ఎన్నికలు ఎలా జరుగుతాయని, మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామాభివృద్ధి ఎలా జరుగుతుందని రిజర్వేషన్ మార్పు కోసం డిమాండ్ చేస్తూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2011 సంవత్సరం సెన్సెస్ ప్రకారం ఉమ్మడి గ్రామ పంచాయతీ దస్తూరాబాద్ ఉండగా 2019 సంవత్సరంలో దస్తూరాబాద్ మండలంలో కొన్ని ఓట్లు రికార్డు పరంగా మాత్రమే ఉన్నాయని, అందుకే ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందని పెరికిపల్లి గ్రామస్తులు అంటున్నారు. నిజానిజాలు విచారించేందుకు గ్రామాల్లో పర్యటించి రిజర్వేషన్ సవరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సైతం తాజాగా సమస్య తలెత్తడంతో సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో మా గ్రామ పంచాయతీలో టోటల్ ఓటర్స్ 554, మరి ఎస్టీకి వస్తే 4 ఓట్లు, మరి ఎస్సీకి వచ్చేసరికి 0, ఒక ఓటు లేదు, ఒక హౌసు లేదు. ఇటువంటి 99% 99 బీసీలు ఉన్న కాడ ఎస్సీ రిజర్వేషన్ ప్రభుత్వం రిజర్వ్ చేయడము మరి ఎంతవరకు సమంజసము? మరి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. దీని మీద గ్రామస్తులందరూ బీసీ కులస్తులందరూ ధర్నా చేయడం జరిగింది, రస్తా రోకో చేయడం జరిగింది. మరి దాని మీద మండలంలో ఉన్నటువంటి అధికారులు స్పందించి వచ్చి వాళ్ళు ఆఫీసర్స్ వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. మేము దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా దీన్ని బీసీ రిజర్వేషన్ చేస్తామన్న ఉద్దేశంతో వారు శాంతింపజేశారు. శాంతింపజేస్తే ప్రజలందరూ శాంతించి మన వార్డ్ మెంబర్గా వచ్చిన రిజర్వేషన్లు అన్నీ మాకు అనుకూలంగానే వచ్చాయి. అందులో ఎస్సీ కూడా రాలేదు, బీసీ కూడా రాలేదు. అన్నీ అదర్స్ అండ్ ఎస్టీ ఉమెన్స్ ఇవన్నీ మా వార్డ్ మెంబర్గా మాకు రిజర్వేషన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కావున మాకు సర్పంచ్ ఎలక్షన్ కోడ్ ఇవ్వగానే మాకు రిజర్వేషన్ చేంజ్ అవుతుందో కాదో అనేది మాకు చాలా అంటే చాలా బాధ ఉన్నది. ఈ 5 సంవత్సరాలు సర్పంచ్ ఉండరా, మరి ఎలాంటి గ్రామానికి అభివృద్ధి చెందదా అనేది మా లింగాపూర్ గ్రామ పంచాయతీ వాళ్ళు అందరము హర్ష వ్యక్తం చేస్తున్నాము. కావున మాకు ఈ రిజర్వేషన్ కంపల్సరీగా చేంజ్ కావాలని, మాకు ఎస్టీ రిజర్వేషన్ రావాలని మేము గ్రామస్తుల ప్రజలు. నల్గొండ పట్టణంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై విజిలెన్స్ కానిస్టేబుల్ అతని కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నుంచి నల్గొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు క్లాక్ టవర్ సెంటర్ వద్ద కారును లైట్గా ఢీకొట్టింది. దీంతో కోపోద్రిక్తులైన కానిస్టేబుల్ కుమారుడు డ్రైవర్పై చేయి చేసుకున్నాడు. గొడవను వీడియో తీస్తుండగా దాన్ని గమనించిన కానిస్టేబుల్ భార్య మాలాధారణలో ఉన్న ఫోటోగ్రాఫర్ను దుర్భాషలాడింది. దీంతో కానిస్టేబుల్ అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని భవానీమాత మాలధారణ స్వాములు స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరు పక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని 2 టౌన్ పోలీసులు తెలిపారు. మాటలు మంచిగా మారాని భవాని బరా చెప్తున్నా భవాన్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? మనిషివేనా అంటున్నా? అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ దానికా బరాబర్ ఇస్తా. ఎక్కడైతే గలీజ్ మాటలు మాట్లాడుతున్నామే గలీజ్ మాట్లాడుతుంది ఈ భవాని. మాట్లాడడం రావట్లేదా మాకు? నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఈ కారతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి వ్యక్తి నల్గొండ డిపో చెందిన బస్సు చిన్న రాష్ తాకింది, సైడ్ తాకింది అని చెప్పేసి డ్రైవర్ ను కూడా కొట్టడం జరిగింది. అదే విధంగా ఆ మాత కూడా ఎట్లా పడితే అట్లా గలీజు కూతలు కోయడం జరిగింది. ఈ అధికారి కూడా ఏం చేస్తావు, నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది. విత్ వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది కొట్టినట్టు.
నల్లమల అడవుల్లో మళ్లీ పర్యాటక సందడి మొదలైంది. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, గలగలపారే జలపాతాల మధ్య అడవిలో విహరించే వన్యప్రాణులను చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో సఫారీ తిరిగి ప్రారంభమైంది. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, కొండలు, లోయలు, జాలువారే జలపాతాలు, దట్టమైన అడవులు, అరుదైన వన్యప్రాణులతో నిండి ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన పర్యాటక ప్రాంతం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్లో జంతువుల సంతానోత్పత్తి కోసం 3 నెలలుగా సఫారీని తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా మన్ననూరు గ్రామం నుంచి సఫారీని తిరిగి ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారికి ఎంట్రీ ఉంటుంది. కోర్ బఫర్ జోన్లలో జరిగే ఈ గైడ్ సఫారీ రైడ్స్ ద్వారా పులులు, చిరుతలు, అడవి కుక్కలు, దుప్పులు, ఎలుగుబంట్లు, నెమళ్లు, అరుదైన పక్షులు మరియు వృక్షజాలాన్ని వీక్షించవచ్చు. పర్యాటకులు ఎకో టూరిజం నియమాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సికింద్రాబాద్ మోండా డివిజన్ శివాజీనగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ల ఆలయ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు జరిగిన రథోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ పుణ్యక్షేత్రం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉండడం, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్లో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గాదేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు దర్శనమిచ్చారు. రత్న భూషిత అలంకరణలో భక్తులకు అమ్మవారు కనువించేశారు. శ్రీ మహాశక్తి దేవాలయంలో పల్లకి సేవ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. రతన్ కుమార్ మాస్టర్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు. ఉదయం కొన్ని నిమిషాల పాటు ఆవిష్కృతమైనటువంటి ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రేపు కూడా స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ఏటా 2 సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో, అలాగే అక్టోబర్ 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది. అటు తిరుమల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 8వ రోజు రాత్రి అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీవారు కనువిందు చేశారు. బంగారు అశ్వాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.